వెంకటరెడ్డి గారు చూపించే ఏవైతే ఉన్నాయో పేపర్లో వచ్చినాయి అంటే అది ఎక్కడో చోట జరిగే ఉండొచ్చండి, కాదంటలే. అయితే అది ఎవరో గ్రామ స్థాయిలో వాళ్ళు ఆ దోషం అలవాటు ఉన్నవాడో లేకపోతే మరొకటి చేసిన తప్పులయ్యి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి వెంకటరెడ్డి గారు, మీరు ఏదైనా విమర్శించాలి కూటమిని అన్నప్పుడు ఆ తప్పులు గతంలో మీరు చేసి ఉండకుండా ఉంటేనే మీరు విమర్శించండి తప్ప మీరు ఏదో కేసులు పెట్టారా, మేము స్కూల్స్ లో ప్యాకెట్లు ఆడించాలా, రాంబాబు గారిని మీరు సస్పెండ్ చేశారా, మేము స్కూల్స్ లో ప్యాకెట్ ఆడించాలా, బీజేపీ ఎంపీ రమేష్ అవినాష్ రెడ్డి గారిని మీరు సస్పెండ్ చేశారా? పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళని మీరు పక్కన పెట్టుకుని తిరుగుతూ ఎక్కడో ఎవరో చిన్న ఏదో కోడి పందాలు ఆడించిన ఆయన్ని మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు, అక్కడ ఎవరో ఏదో చేశారు అసలు కోడి పందాలు. రాజేష్ గారు దయచేసి సస్పెండ్ చేయడం కానీ కేసు పెట్టించడం కానీ ఓకే, దయచేసి దీన్ని చిన్నది అని డైవర్ట్ చేసే కార్యక్రమం చేయొద్దు, శిక్షించండి అన్నమాట ఏ రోజన్నా అన్నారా మీరు? దయచేసి దీన్ని చిన్నది అని డైవర్ట్ చేసే కార్యక్రమం చేయొద్దు. ఈ పరిస్థితికి వచ్చింది మీ పార్టీ. నేను ఒక మాట చెప్తాను సార్, నేను కోడి పందాలని నేను వ్యతిరేకించలా, మళ్ళీ మీరు డైవర్ట్ చేయొద్దు. కోడి పందాలు ఆడిన దాన్ని ఎవరు వ్యతిరేకించలా, కానీ కోడి పందాల ముసుగులో జరిగినటువంటి అరాచకాల మీద సాక్షాత్తు చిన్నపిల్లలు సార్, ద్వారకా తిరుమల అయితే నేను మీకు ఫోటో చూపిస్తా, చిన్నపిల్లలు వెళ్ళి ఇదిగోండి సార్, సాంప్రదాయ ముసుగులో బాలలతో జోదాలు చిన్నపిల్లల్ని, వీళ్ళకి వయసు ఎంత అండి, వీళ్ళని తీసుకొని వెళ్ళి చిన్నపిల్లల్ని తీసుకొని ద్వారకా తిరుమలలో కూటమి నాయకులు తీసుకెళ్లి ఆడించారు చిన్నపిల్లల్ని. ఊర్లో ఆడిస్తారండి కూటమి నాయకులు. పిల్లలు ఒక పిల్లాడు వెళ్ళాడు, ఇంకో పిల్లాడు వెళ్తాడు, మా తప్పు లేదండి, మేము నెరవేర్చడంలో మా తప్పు లేదు, వచ్చినాడు పిల్లాడు తప్పు అంటారు ఎవడన్నా? సరే ఓకే, జనసేన సంస్థాగతంగా గ్రామీణ స్థాయి నుంచి పూర్తి స్థాయిలో బలోపేతం అవుతున్నదంటే వైఎస్ఆర్సీపీ అడ్రస్ ఫ్యూచర్లో లేకుండా చేసే వ్యూహంతో ముందుకు సాగుతున్నారట. అనుకుంటే అట్లా అనుకుంటేనే బతకగలుగుతారు కదా, లేకపోతే బతకలేరు కదా. తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది దెబ్బలు తినకుండా జాగ్రత్తగా ఉండమంటున్నాం, ఉన్న నలుగురినన్న తెలుగుదేశం వాళ్ళతో ఎక్కడికక్కడ కొట్టించుకోకుండా ఎవరు కొట్టి జాగ్రత్తగా ఒకళ్ళ కాలు పట్టించుకున్నారు మచిలీపట్నంలో, అదే అంటే మీకు కనపడదు వర్మ గారికి కూడా, నేనేం చేస్తా మరి మాకే కనపడుతున్నాయి. ఎక్కడికక్కడ దెబ్బలు తినకుండా శుభ్రంగా కలిసి ఉండమంటాం ఇద్దరిని. కొడుతున్నదా జనసేన నాయకులను ఎక్కడ పడతాయి అక్కడ? ఏమండి మధ్యలో అడ్డం పోయిన వెంకటరెడ్డి గారు కూడా ఎక్కడ 4 తగిలినావు నాకైతే తెలియదు, నేను ఎక్కడ అడ్డం పోలేదు, నేను తప్పలేదు, నాకు తెలియదు. మీరు అడ్డం పోకపోయినా మీ వాళ్ళు మిమ్మల్ని కొట్టారు కదమ్మా, ఇంకెందుకులే మళ్ళీ మీరు అడ్డం పోతే వాళ్ళు కొడతారు. జనసేన వాళ్ళు మిమ్మల్ని కొట్టి, తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని కొట్టి మీ దెబ్బలు తినాలి మేము కోరుకోవట్లేదమ్మా. కాదు మీరు అడ్డం పోకపోయినా మీకు జనసేన వాళ్ళు మిమ్మల్ని కొట్టారు, అడ్డం పోతే తెలుగుదేశం వాళ్ళు కూడా కొడతారు, ఇద్దరు చేతి ఆడ దెబ్బలు తింటారు, తప్పు కదా. మహిళలు అట్లా మనం వద్దమ్మా. ఓకే రాజేష్, అంత దారుణంగా ఉందా పరిస్థితి, లేకపోతే రాజకీయ విమర్శలేనా? లేదండి, అంటే ఇప్పుడు ఒకటే వైసీపీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేయాలి, జరిగిన అన్ని మళ్ళీ ఏదో ఇది చేయాలి అనే ఆలోచన అది కాదు. కానీ ఇప్పుడు ఎక్కడో జనసేన వాళ్ళు లేకపోతే టీడీపీ వాళ్ళు అక్కడ ఏదైనా మాట పెరిగి ఒకవేళ ఘర్షణ జరిగి ఉండొచ్చు, కానీ దాన్ని భూతద్దంలో చూపించవచ్చు. ఎందుకంటానంటే ఇప్పుడు ఆయన పినిపే విశ్వరూప్ గారు ఉన్నారు, మంత్రి గారు అబ్బాయి జైల్లో ఎందుకున్నాడండి? ఒక వాలంటీర్ని చంపిన కేసులో వెళ్ళాడు. వాలంటీర్ అంటే వైసీపీ ఆయనే కదా. మీరు ఒకసారి ఆలోచించండి, పెద్ద నేరాలు వైసీపీలోనే పెద్ద నేరాలు చేసిన వైసీపీ నాయకులు అవన్నీ మళ్ళీ ఇప్పుడు తిరిగి మాట్లాడి అంత అటాక్ చేసి అంత యుద్ధం చేయాల్సిన అవసరం ఇప్పుడైతే లేదు మాకు. కాబట్టి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించకుండా కన్స్ట్రక్టివ్ గా, మీరు ఉన్నది ఏకైక ప్రతిపక్షం మీరే కాబట్టి ప్రజల తరపున కన్స్ట్రక్టివ్ గా పనిచేయండి. చిన్న ఆటిని భూతద్దులు. ఇప్పుడు ఆయన జగన్ గారు గెలిచిన వెంటనే ఢిల్లీ వెళ్ళి ఏదో ధర్నా కార్యక్రమం చేశాడు, 36 మంది చనిపోయారు, 36 మందిని చంపేసింది కూటమి అన్నారు. అక్కడ వాళ్ళందరూ వచ్చి ఎవరండి ఆ 36 మంది పేర్లు ఇవ్వండి అంటే వీళ్ళు తెల్లమొహాలు వేశారు. ఎక్కడెక్కడో చిన్న జరిగినాయి చూసి అది కూటమి మీద రుద్దాలనే ప్రయత్నం మానేసి, ఒకవేళ నిజంగా ఏ ప్రభుత్వంలోనూ తప్పులు జరగకుండా ఉండవు, ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా తప్పు చేశారా దాన్ని ఆధారాలతో సహితంగా కూటమి నేతలు ఇదిగో ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళని ఇలాగ మీరు బయటికి చేయండి, కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యలు తీసుకుంటది.